సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, పక్కన మిషన్ తోటి కట్టెలు కోస్తుర్రు. ఈరోజు లాస్ట్ మనకి ట్రైసప్ ఒకటి మిగిలింది. సార్ మనం జిమ్లోకి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నేను ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నా. ప్రీ వర్కౌట్ మిగిలి వచ్చేది చికెన్ అండ్ లైట్గా వెజిటేబుల్స్ అండ్ లైట్గా సోయాబీన్స్, గ్రీన్ పీస్, క్యారెట్, ఇవన్నీ. చాలా మందికి వెయిట్ గెయిన్ అవ్వాలని ఉంటుంది. కొంత కేటగిరీ గురించి మాట్లాడుతున్నా. అండ్ చాలా సన్నగా ఉంటారు, వాళ్ళకి క్యాలరీస్ కన్జ్యూమ్ చేయడం కానీ అండ్ హెవీగా కాప్స్ తినడానికి కానీ హెవీగా ఫుడ్ తినడానికి కానీ కొంచెంగా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ కోసమే నేను ఒక మంచి మాస్ గెయినర్ తీసుకొచ్చిన. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం వెయిట్ గెయిన్ అవ్వాలన్నా మజిల్ తో పాటు వెయిట్ గెయిన్ అవ్వాలంటే మరీ స్కిన్నీగా ఉంటారు, మీడియం గా ఉన్న వాళ్ళు కాదు, మరీ స్కిన్నీగా ఉంటారు. సో వాళ్ళకి నేను ఒక పిక్ ఇస్తున్నా చూసుకోండి. వాళ్ళకి కొంచెం మనం ఫ్యాట్తో పాటు మజిల్ గెయిన్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ నాకు తెలుసు. సో వాళ్ళ కోసం మాస్ గెయినర్ ప్రోడక్ట్ తీసుకొచ్చిన. సో గైస్ ప్రోడక్ట్ వచ్చేసి యాజిటీజ్ వాళ్ళ ఆటమ్ వెయిట్ గెయినర్. సో మీరు ఒకవేళ మీరు ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వాలి, కొంచెం బరువు పెరగాలి, స్కిన్నీగా ఉన్నారు అనుకున్నప్పుడు ఈ మాస్ గెయినర్ తో పాటు 2x తినండి. ఆల్మోస్ట్ ఇలా ప్రోటీన్ వస్తుంది అండ్ దీంతో పాటు ఒక 2x తినండి. సో అప్పుడు మీకు మీల్ అనేది కంప్లీట్ గా అయిపోతుంది. ఒక స్మాల్ సజెషన్. సో గైస్ అదే కాకుండా ఈ ప్రోడక్ట్ వచ్చేసి ల్యాబ్ టెస్టెడ్ ప్రోడక్ట్, GMP సర్టిఫైడ్. ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా అండ్ కామెంట్ బాక్స్ లో కూడా పిన్ చేసి పెడతా, ఒకసారి వెళ్ళి చెక్అౌట్ చేయండి. అదే కాకుండా యూజ్ మై కూపన్ కోడ్ saida ఎక్స్ట్రా 5% మీకు డిస్కౌంట్ వస్తుంది. సో ఇదే కాదు, ఈ ప్రోడక్టే కాదు గైస్, మీరు యాజిటీజ్ బ్రాండ్ లో అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నా నా కూపన్ యూజ్ చేసుకోండి, మీకు ఎక్కువగా డిస్కౌంట్ వస్తుంది. జిమ్ లోకి వెళ్దాం. సో గాయ్స్, సో ఈరోజు వచ్చేసి ట్రైసప్ వర్కౌట్ అండ్ రిపిటేషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడే చెప్తున్నా. నేను చెప్పిన ఇప్పుడు వర్కౌట్స్ అన్నిటికి కూడా ఒక్కొక్కటి 4 సెట్స్ కొట్టాలి. దాంతోపాటు ఫస్ట్ సెట్ వచ్చేసి 15 రిపిటేషన్స్ అండ్ సెకండ్ 12 రిపిటేషన్స్, థర్డ్ 10 రిపిటేషన్స్, ఫోర్త్ 8 రిపిటేషన్స్. సో ఇవన్నీ సేమ్ ఉంటాయి అన్నిటికీ. మనం ఫస్ట్ జిమ్కి రాగానే బేసిక్గా వార్మప్ చేస్తాం, అన్నీ అయిపోతాయి. దాని తర్వాత ఇది వార్మప్ సెట్. సో ఇది వార్మప్స్ అనుకోండి. ఫస్ట్ మీరు వార్మప్స్ వచ్చి ఇలా ఒక 2 సెట్స్ మీరు కౌంట్ చేసుకున్నా పర్లేదు, కౌంట్ చేసుకోకపోయినా పర్లేదు. ఇలా ఒక 2 సెట్స్, ఇలా ఒక 2 సెట్స్ కౌంట్ చేసుకుంటే ఒక 10 రిపిటేషన్స్ చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్కి, సో ఆల్రెడీ మనం సిరీస్ స్టార్ట్ చేసి ఇది లాస్ట్ వీడియో అనమాట, బిగినర్స్ వర్కౌట్ సిరీస్. ఆ సిరీస్ కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఒకసారి వెళ్ళి చూడండి. ఫస్ట్ కానీ చూసుకుంటారా అండి, ట్రైసప్ కదా ఫస్ట్ వేరియేషన్. సో గైస్ ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ ఓవర్ హెడ్ ప్రెస్. దీన్ని సింగిల్ ఆర్మ్ చేస్తారు, డబుల్ ఆర్మ్ చేస్తారు. మీకు ప్రాక్టీస్ కోసం ఫస్ట్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, గ్రిప్ అనేది ఇలా ఉండాలి, ఓకేనా. సింపుల్గా ఇలా తీసుకోండి, సింపుల్ ఇలా. ఎల్బో అనేది చూసుకోండి ఒకసారి, ఓకేనా. ఇలా ఉండాలి. ఎల్బో అనేది మనకి స్ట్రైట్గా రావద్దు, కొంచెం క్రాస్గా రావాలి, ఇలా. సో అలా. దాని తర్వాత సెకండ్ హ్యాండ్ ఇప్పుడు డబల్ హ్యాండ్తో చూపిస్తా. సో సింపుల్గా ఇలా పెట్టుకోండి. ఈ సింగిల్ హ్యాండ్తో చేసిన దానికి డబల్ హ్యాండ్తో చేసిన దానికి బెనిఫిట్ ఏంటంటే, సింగిల్ హ్యాండ్తో అయితేనేమో ఎక్కువగా మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది, మనం చేసేటప్పుడు మజిల్ ఎక్కువగా కాంట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏది బెస్ట్ అనుకుంటే ఫస్ట్ సింగిల్ ఆర్మ్ తోటి ఎంత వెయిట్ చేయగలుగుతామో అంత వెయిట్ చేయండి. దాని తర్వాత వెయిట్ ఇంక్రీజ్ చేయాలి అనుకున్నప్పుడు డబల్ హ్యాండ్ చేయండి. అర్థమైంది కదా. అట్లా సింపుల్. ఇలా తీసుకోండి వెయిట్ని. మన ఎప్పటికైనా ఇలా ఉండాలి గ్రిప్. సో ఇలా పెట్టుకొని సింపుల్గా వెనక్కి తీసుకోండి. సేమ్ ఏముండదు, ఈజీ. 1 2 3 4 5 6. ఓకే, ఒక 30 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. వర్కౌట్కి ఒక 30 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి రోప్ పుష్ డౌన్. ఇలాంటి మిషన్ దగ్గరకు వచ్చి పైకి వేసుకోండి, ఎంత హైట్లో ఉంటే అంత హైట్లో పెట్టుకోండి. దాని తర్వాత మీరు పొజిషన్ గుర్తుపట్టుకోండి. వర్కౌట్ రిప్స్ అనేవి ఎవరైనా చేయగలుగుతాం, గుంజగలుగుతాం. కొంచెం మందికి ఎక్కువగా స్టెమినా ఉంటుంది, నథింగ్ బట్ దాని గురించి కాదు. ఫస్ట్ పొజిషన్ పట్టుకుంటే పొజిషన్, నువ్వు స్క్వీజ్ చేసే పొజిషన్, ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఎగ్జాక్ట్గా మజిల్ని నువ్వు టార్గెట్ చేయగలుగుతావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫిట్నెస్లో అది కీ పాయింట్. ఇప్పుడు బరువులు ఎత్తుతాం అంటే ఇంట్లో గట్రా బరువులు ఎత్తుతాం కదా,
అది కాదు మ్యాటర్. ఏ మజిల్ని ట్రైన్ చేస్తున్నాం అనేది అది. ఇప్పుడు మనం చేసే ట్రైసెప్కి ఈ మజిల్స్కి ఓకేనా, దీన్ని ట్రైసెప్ అంటారు. మనం ఇలా అంటే ఆల్మోస్ట్ అన్ని మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. పర్టికులర్గా ఇది అవుతుంది అది అవుతుంది అని కూడా అంతేం ఉండదు, బట్ అన్ని మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. బట్ కొంచెం లిటిల్ బిట్ అది కాదు అనే దానికి కొంచెం ఉంటుంది అంతే. సింపుల్గా పొజిషన్ తీసుకోండి. హిప్ ఇట్లా అంటారు కదా నార్మల్గా, హిప్ ఇట్లా పెట్టండి, ఇట్లా బెండ్ చేయండి, మొత్తం ఇలా వంగాలి, ఇట్లా స్ట్రైట్గా ఎంత పర్ఫెక్ట్ పొజిషన్ చేయాలంటారు కదా, అంత ఏముండదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు నిలబడ్డావు, జస్ట్ ఇలా పుష్ చేసినావు, నీ ఎల్బో పైకి అప్ డౌన్ రొటేట్ అవుతుంది అంటే నీ ట్రైసెప్ మీద లోడ్ పడుతున్నట్టే. అంతే, ఇంత అట్టే ఉండదు. అంటే ఎవరైనా ఫిట్నెస్కి బిగినర్స్ వస్తే నేను ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తున్నా అంతే. సో మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం, నెక్స్ట్ సిరీస్లో మాట్లాడుకుందాం. మీరు ప్రెజెంట్ అయితే బిగినర్స్ కాబట్టి ఇలా గ్రిప్ పట్టుకోండి. కింద ఈ రోప్కి ఈ బాల్ అనేది ఎందుకంటే హ్యాండ్స్లో నుంచి ఈ రోప్ అనేది మిస్ అవ్వకుండా నీకు ఇది గ్రిప్, అండ్ ఇలా పుష్ చేయడానికి నీకు ఇది గ్రిప్ అనమాట. ఓకేనా, ఇది అందుకే ఇచ్చేది. సో ఇక్కడ కింద లాస్ట్ కార్నర్లో పట్టుకో. రోప్ని మాత్రం నీ లోపల గుంజుకోవద్దు, లోపలికి కాదు, డౌన్ ముందుకి. 1 2 3 4 కొంచెం హ్యాండ్స్ని ఇలా రొటేట్ చేయండి. ఓకే, సరిపోద్ది. సో ఇది సెకండ్ వేరియేషన్. థర్డ్ వేరియేషన్ కూడా ఇక్కడే చూపిస్తా. థర్డ్ వేరియేషన్ ఇంకోటి చిన్నవి ఇప్పుడు ఎట్లాగా మాట్లాడుతున్నా కదా, నేను చెప్పే మాట మీకు హెల్ప్ అవుతుంది అంటే 100% చెప్తా. ఖచ్చితంగా వాటర్ తెచ్చుకోండి ఇంట్లో నుంచి. కొంచెం వెదర్ కూల్గానే ఉంది, బట్ నాకు దక్క అవుతుంది. దక్క అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా అలా పెదాలు తట్టుకొని ఒక చిప్ వేసి పక్క పెట్టుకోవాలి. సో వాటర్ తాగొచ్చు, చాలామంది జిమ్లలో వాటర్ తాగొచ్చా లేదని అడుగుతారు. తాగొచ్చు, అట్లా అని చెప్పేసి కడుపు నిండా కాదు, అట్లా ఒకేసారి దక్కేందని చెప్పేసి కడుపు నిండా తాగమాకు. అప్పుడు కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు నీకేమనిపిస్తుంది, వర్కౌట్ చేసేటప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. థర్డ్ వచ్చేసి ట్రైసెప్ పుష్ డౌన్. సో మనం పక్క నెక్స్ట్ నేను సిరీస్ చేస్తా, మామూలుగా ఉండదు అది. కిందికి ఇలా పుష్ చేసినప్పుడు నా హ్యాండ్స్ చూడండి, నేను ఇక్కడ పెట్టలేదు, ఏది ఇట్లా మన కొంచెం ఓపెన్గా చెప్తున్నా, సంకల దగ్గర ఏం పెట్టలేదు. ఓకేనా, అంటే అట్లా సంకలకి అతుక్కుని ఏం పెట్టలేదు, కొంచెం ముందుకి డౌన్. 1 2 3. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్ డంబిల్ కిక్ బ్యాక్. ఫస్ట్ మీకు ఆల్రెడీ నేను బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు ఒక పొజిషన్ చూపెట్టా, ఎవరైనా చూడకపోతే చూడండి, చెప్పా కదా సిరీస్లో ఉంటుంది పొజిషన్ గిట్ట. మీరు ఒకసారి చూపిస్తా. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం, బ్యాక్ సైడ్లో కీపింగ్ చేయాలి. సో కీపింగ్ చేయాలన్నప్పుడు ఫీల్డింగ్ ఇలా చేస్తాం, కీపింగ్. సో ఓకేనా, ఇదే పొజిషన్ ఇదే పొజిషన్ మనం జిమ్లో కూడా పెట్టాలి. ఈ పొజిషన్ అనేది చాలా కీ పాయింట్ గైస్. ఆల్మోస్ట్ మనం జిమ్లో ఏ వర్కౌట్ చేసినా బ్యాక్ కానీ కొన్ని వేరియేషన్స్ కానీ ఆల్మోస్ట్ డెడ్ లిఫ్ట్తో సహా ఈ బ్యాక్ పొజిషన్ అనేది చాలా మంది కొంచెం ఇగ్నోర్ చేస్తారు. సో ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఈ జిమ్లో ఆ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పొజిషన్ రాక కొన్నిసార్లు ఇంజ్యూరీస్ అయ్యి హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని ఇప్పటికీ లేవని వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా అంటే అంత సీరియస్ కాదు, మీ పొజిషన్ కనుక మంచిగా పెట్టుకుని లైట్ వెయిట్తో ప్రాక్టీస్ చేస్తే మంచిది. మైండ్ గేమ్ ఆడాలి ఇంజ్యూరీస్ అవ్వద్దంటే. ఇది పొజిషన్. ఓకేనా, ఇప్పుడు ఇలాంటిది ఏదైనా పట్టుకోండి. సో నేను ఇక్కడ మీకు చూపెట్టడానికి ఇట్లా పట్టుకున్నా. సో డంబిల్ ఇలా పెట్టండి, జస్ట్ కిక్ బ్యాక్, ఇదే విధంగా వర్కౌట్ నేమ్. ఓకేనా, ఇలా మీ ఎల్బోని కదిలియొద్దు, ఈ ఎల్బోని ఇట్లా కదిలియొద్దు, ఎల్బోని లాక్ చేసి బ్యాక్ కిక్ చేయాలి అంతే. సో ఇది ఈజీ వర్కౌట్ అండ్ సేఫ్టీ వర్కౌట్. ఓకేనా, సో ఇలాంటిది ఏం పట్టుకోండి, సింపుల్. 1 2 3 4 5 అలా అన్నమాట. లాస్ట్ వర్కౌట్ క్లోజ్ గ్రిప్ పుషప్స్. సో క్లోజ్ గ్రిప్ పుషప్స్ అంటే డైమండ్ పుషప్స్ అంటారు. డైమండ్ పుషప్స్ వద్దు, కొంచెం కష్టం, మనకు అప్పుడే రావు, మీరు బిగినర్స్ కాబట్టి అప్పుడే రావు. సో ఫస్ట్ ఇలాంటి ఫ్లాట్ బెంచ్ ఒకటి తీసుకోండి. ఈ బెంచ్ తీసుకున్న తర్వాత డైమండ్ పుషప్స్ అంటేనేమో ఇవి. సో ఈ పుషప్స్ అనేవి రావు. మనం ఒకవేళ పుషప్స్ కొట్టే లెంత్ అనేది ఇది, ఇలా పెడితే మనకు చెస్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, ట్రైసెప్ మీద లైట్గా పడుతుంది. సో కొంచెం క్లోజ్ పెడితే ఆల్మోస్ట్ ట్రైసెప్ మీద ఎక్కువ పడుతుంది, చెస్ట్ మీద తక్కువ పడుతుంది. బ్యాక్కి ఒక స్టెప్ తీసుకోండి.
ఇంక్లైన్ పుషప్స్ ఎక్కువ పుషప్స్ వస్తాయి అబ్బా, అండ్ ఎక్కువ పుషప్స్ వస్తాయి, అండ్ ట్రైసెప్ మీద కూడా ఎక్కువ లోడ్ పడుతుంది. సింపుల్, ఏముండదు. One, 2, 3, 4. సింపుల్ గైస్, సింపుల్, ఏం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ 4 ఆర్మ్స్. ఇప్పుడు మనకి 4 ఆర్మ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, బట్ 4 ఆర్మ్స్ని గట్లా లైట్గా ట్రైన్ చేద్దాం, ఓకేనా? సో లాస్ట్ ఎక్సర్సైజ్ రివర్స్ కాల్స్. మీరు 4 బైసెప్ చేసేటప్పుడు 4 ఆర్మ్స్ని ఎలా అయితే ఇలా మనం క్లోజ్ చేస్తామో సేమ్ అట్లనే రివర్స్ కాల్స్లో కూడా క్లోజ్ చేయాలి, ఓకేనా? గ్రిప్ ఇక్కడ పట్టుకున్న గ్రిప్ మాత్రం స్టిప్గా పట్టుకోవాలి. స్టిప్గా పట్టుకుంటేనే మీకు 4 ఆర్మ్స్ మీద లోడ్ పడుతుంది. One, 2, 3, 4, 5, 6, 9. సింపుల్, అర్థమైంది కదా? యాక్చువల్గా నా 4 ఆర్మ్ చాలా గట్టిగా ఉంటుంది. షార్ట్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. షర్ట్స్ తీసుకుంటా, బట్ పెట్టవు ఈడ. ఈ ఫోల్డింగ్ షర్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు అంత సరిపోవట్లే. సో గాయ్స్, ఇది ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. ఇక్కడితో అయితే క్లోజ్ చేస్తున్నా. అంటే నెక్స్ట్ ఏం చేద్దాం అనే దాని గురించి మాట్లాడదాం. కలుద్దాం ఇంట్లో.